అందరికీ నమస్తే. నందిమండలం వేణుగోపాల్ ఛానల్‌కు స్వాగతం. మనతో ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి మీకు ప్రేక్షకులందరికీ. సార్, ఇందిరమ్మ ఇళ్ల కోసం పట్టణాల్లో కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. దీని గురించి వివరించండి. అయితే మేమిచ్చిన 6 పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలనేది మా ఆశయం. అటు ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న దీని గురించి ప్రత్యేకంగా నిధులు బడ్జెట్లో పెట్టడం, ఆల్రెడీ మొదలుపెట్టి కట్టడం చూశారు మీరు. కొన్ని ఓపెనింగ్ కూడా చేశారు. అయితే శుభవార్త ఏంటంటే 118 పట్టణ ప్రాంతాల్లో దాదాపు 900 చిల్లర కోట్లు పెట్టి అటు కేంద్ర వాటా కింద కొంత వస్తుంది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొంత రాష్ట్రం ఎక్కువ షేర్ ఉంటుంది. సో వాళ్ళు ఇన్ని రోజులు మనం ఇక్కడ నుంచి ప్రపోజల్స్ పంపించడం, ఎన్నోసార్లు మన సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ అన్ని విషయాలు కన్విన్స్ చేయడం, ఆ ఫలితంగా ఈరోజు గ్రీన్ సిగ్నల్ రావడం, ఈ పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీని కింద 5 లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు ఇందిరమ్మ ఇళ్ళ కింద. ఇది అర్హులైన అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేసి, మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒక మంచి అవకాశం కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ అన్న సీఎంగా వచ్చినప్పటి నుంచి అటు మంత్రులు అయితే అందరూ కార్యకర్తలు అందరూ కష్టపడి రేపు అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందరూ అప్లై చేసుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఇంటికల తీర్చాలని చెప్పేసి చాలా ప్రణాళికలు అయితే చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికల గురించి మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.